ఇది ఒక ఆసక్తికరమైన వ్యాపార కథ. ఒకప్పుడు ఒక సంస్థ బ్లాక్ బస్టర్ అనే పేరు మీద చలనచిత్ర రెంటల్ వ్యాపారం చేసేది. కానీ వాళ్ళని ఒక అవకాశం వచ్చి తాకింది. నెట్ఫ్లిక్స్ అనే కొత్త వ్యాపారాన్ని కొనుగోలు చేసే అవకాశం. అయితే బ్లాక్ బస్టర్ సీఈఓ ఈ ఆలోచనను లైట్గా తీసుకున్నారు. నవ్వుతూ తిరస్కరించాడు. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు మారిపోతాయి కదా. అప్పట్లో బ్లాక్ బస్టర్ అనేది చాలా బలంగా ఉండేది. కానీ కొద్ది సంవత్సరాల తరువాత వారి వ్యాపారం నాశనం అయింది. నెట్ఫ్లిక్స్ మాత్రం పెద్ద కంపెనీగా ఎదిగింది. మీకు కూడా నెట్ఫ్లిక్స్ తెలుసు కదా, అంత పెద్దగా అన్నమాట. ఈ కథ 1997కి సంబంధించినప్పటిది. అప్పటికి ఇంటర్నెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. జెఫ్ బెజోస్ వంటి వ్యాపారవేత్తలు ఇంటర్నెట్ ద్వారా పుస్తకాలు అమ్మడం మొదలుపెట్టారు. ఇతర వ్యాపారులు కూడా కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఈ సమయంలో రీడ్ హేస్టింగ్స్ అనే ఒక వ్యక్తి ఒక గొప్ప ఆలోచన చేశాడు. మార్కెట్లో అనేక మీడియాలు ఉన్నప్పటికీ అతడికి తన ప్రత్యేకమైన ఐడియానే నచ్చింది. ఇంటర్నెట్ ఆధారంగా ఒక వినూత్నమైన వ్యాపారం మొదలుపెట్టడం. ఈ ఆలోచన ద్వారానే నెట్ఫ్లిక్స్ పుట్టుకొచ్చింది. ఇది చిన్న వ్యాపారంగా మొదలై క్రమంగా ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా మారింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుందన్నమాట. ఒక అవకాశాన్ని మిస్ చేసుకుంటే అది భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు. అదే సమయంలో కొత్త ఆలోచనలను సరైన విధంగా అమలు చేస్తే ప్రపంచాన్ని కూడా మార్చగలిగే స్థాయికి చేరుకోవచ్చు. కొన్ని నెలల పాటు రీడ్ హేస్టింగ్స్ తన బిజినెస్ పార్ట్నర్స్తో కొత్త ఐడియాల గురించి చర్చించేవాడు. చివరికి వారికి ఒక గొప్ప ఐడియా వచ్చింది. వీడియో టేప్ రెంటల్ వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ఆ రోజుల్లో టేప్ రెంటింగ్ అనేది పెద్ద వ్యాపారం. వీకెండ్స్కి చాలామంది బ్లాక్ బస్టర్ స్టోర్కి వెళ్ళి గంటల కొద్దీ తమకు నచ్చిన సినిమాలు ఎంచుకుని అద్దెకు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అయితే ఒక ప్రధాన సమస్య ఉండేది. వీడియో టేప్ను సమయానికి తిరిగి ఇవ్వకపోతే భారీ ఫైన్ పడేది. ఈ సమస్యను రీడ్ హేస్టింగ్స్ స్వయంగా ఎదుర్కొన్నాడు. ఒకసారి అతను ఒక వీడియో టేప్ ఆలస్యంగా తిరిగిచ్చాడు. దానికోసం అతను $40 ఫైన్ కట్టాడు. ఈ సంఘటన అతనికి ఒక గొప్ప బిజినెస్ ఐడియానిచ్చింది. ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడగలిగే విధంగా ఒక కొత్త విధానం తీసుకురావాలి. ఇది నెట్ఫ్లిక్స్ పుట్టుకకు కారణం. అప్పటి వరకు బ్లాక్ బస్టర్ లాంటి స్టోర్లలో మాత్రమే సినిమాలు అద్దెకొచ్చేవి. కానీ నెట్ఫ్లిక్స్ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూసే అవకాశం కల్పించింది. రెంటల్ ఫైన్లను పూర్తిగా తొలగించింది. ఈ కొత్త విధానం వినియోగదారులకు అమితమైన సౌకర్యాన్ని కలిగించింది. ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్న సమస్యలు కూడా గొప్ప అవకాశాలను కలిగించగలవు. రీడ్ హేస్టింగ్స్ ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి నుంచి ఐడియా తీసుకొచ్చాడు. నెట్ఫ్లిక్స్ను ప్రపంచంలోని అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలబెట్టాడు. దీనివల్ల వ్యాపారంలో కొత్త ఆలోచనలు, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో మీకు అర్థమైంది కదా. రీడ్ హేస్టింగ్స్ మరియు అతని బిజినెస్ పార్ట్నర్స్ మార్క్ ఇంటర్నెట్ ద్వారా సినిమాలను అద్దెకిచ్చే కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని. అప్పట్లో వీడియో టేప్లను చాలా పెద్దవి, బరువుగా ఉండేవి మరియు వాటిని పోస్టల్ ద్వారా పంపించడం ఖరీదుగా ఉండేది. అదనంగా కొన్నిసార్లు డెలివరీ సమయంలో టేప్ విరిగిపోవడం వల్ల నష్టం జరిగేది. ఈ పరిస్థితి వల్ల వాళ్ళు తమ వ్యాపారం ప్రారంభించేలోపే విఫలం అవుతారని అనుకున్నారు. కానీ కొన్ని వారాల తర్వాత టెక్నాలజీ రంగంలో ఒక కొత్త మార్పు జరిగింది. ఒక టెక్ మ్యాగజైన్ ద్వారా వాళ్ళకి DVD టెక్నాలజీ గురించి తెలిసింది. DVDలు వీడియో టేప్ల కంటే తేలికపాటి మరియు చౌకగా ఉండేవి. అంతేకాకుండా వాటిని పోస్టల్ ద్వారా ఈజీగా పంపించవచ్చు. అక్కడి నుంచే రీడ్ హేస్టింగ్స్కు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వీడియో టేప్లను అద్దెకివ్వకుండా DVDల ద్వారా సినిమాలను అద్దెకిచ్చే విధానాన్ని ప్రారంభించాలి. ఇది నెట్ఫ్లిక్స్ వ్యాపారం మొదలయ్యే దిశగా ఒక కీలకమైన అడుగయింది. ఈ కథ ఏం చెబుతుందంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరైన పరిష్కారం వెతికితే విజయం సాధించవచ్చు. సమస్యను అంతమొందించేందుకు కొత్త టెక్నాలజీని అంగీకరించడం, మార్పులకు తగిన విధంగా వ్యాపారాన్ని మార్చుకోవడం, అభివృద్ధి చేయడం. రీడ్ హేస్టింగ్స్ ఈ మార్పును అర్థం చేసుకుని నెట్ఫ్లిక్స్ను కొన్ని క్షణాల తర్వాత గంట మళ్లీ మోగింది. ఈసారి నిజమైన కస్టమర్ నుంచి ఆర్డర్. ఇది వారి వ్యాపారానికి మొదలైన తొలి నిమిషం. అదే రోజు 137 ఆర్డర్స్ వచ్చాయి. ఇది వారి అంచనాల కంటే చాలా ఎక్కువ. అయితే అధిక ట్రాఫిక్ కారణంగా వెబ్సైట్ కొన్ని గంటల పాటు క్రాష్ అయింది. వారికి సమస్యలు పరిష్కరించడం, సర్వర్ లింకులను మెరుగుపరచడం చాలా అవసరమైంది. వెబ్సైట్ స్టేబుల్ లేకపోతే కస్టమర్లు బుక్ చేయలేరు. అది పెద్ద సమస్య అవుతుంది. అదనంగా కస్టమర్లలో ఎక్కువ మంది DVDలను అద్దెకు కాకుండా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. మొదట్లో వాళ్ళు అంచనా వేసిన విధంగా వ్యాపారం నడవలేదు. కానీ ఈ చిన్న సమస్యల నుంచి నేర్చుకుంటూ నెట్ఫ్లిక్స్ మెల్లగా తన వ్యూహాలను మార్చుకుంది. ఈ కథలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, యజమానులు స్వయంగా తమ బిజినెస్ను ప్రారంభించి కస్టమర్ ఫీడ్బ్యాక్ను అర్థం చేసుకుని మార్పులు చేసుకున్నారు. ఏ వ్యాపారమైనా చిన్న సమస్యలతో ప్రారంభమవుతుంది. కానీ సరైన వ్యూహాలుంటే అది ఒక ప్రపంచ స్థాయి సంస్థగా మారిపోవచ్చు. నెట్ఫ్లిక్స్ ప్రారంభమైన కొద్ది కాలానికే ఒక ఆశ్చర్యకరమైన విషయం గమనించారు. చాలామంది కస్టమర్లు DVDలను అద్దెకు కాకుండా పూర్తిగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. అందువల్ల కస్టమర్లకు 2 ఎంపికలు అందించారు. $25కి DVDను పూర్తిగా కొనుగోలు చేయడం లేదా
$4కి అద్దెకు తీసుకోవడం. అయితే రీడ్ హేస్టింగ్స్ మరియు మార్క్ రెంటల్ మోడల్ను ఎక్కువగా ప్రోత్సహించాలనుకున్నారు. ఎందుకంటే ఒకే డివిడీను చాలామంది కస్టమర్లు అద్దెకు తీసుకుంటే అది నెట్ఫ్లిక్స్కు దీర్ఘకాలిక లాభాలను తెచ్చిపెడుతుంది. అప్పటికి మార్కెట్లో నెట్ఫ్లిక్స్కు పెద్దగా పోటీ లేదు. అందుకే వారి వ్యాపారం వేగంగా పెరిగింది. కొద్ది వారాల తర్వాత అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్వయంగా నెట్ఫ్లిక్స్కు కాల్ చేసి సమావేశం కోరాడు. ఇది రీడ్ హేస్టింగ్స్కి ఓ పెద్ద మైలురాయిగా కనిపించింది. ఈ కథ మనకు చెబుతుంది ఏంటంటే, ఒక వ్యాపారాన్ని కస్టమర్ నడిపిస్తాడు. వ్యాపార యజమానులు కేవలం మార్గదర్శకత్వం ఇస్తారు. కస్టమర్ల నడవడికను బట్టి వ్యూహాలను మార్చుకోవడం, కొత్త మార్గాలను అన్వేషించడం వ్యాపార విజయానికి ఎంతో కీలకం. నెట్ఫ్లిక్స్ చిన్న మార్పులతో వ్యాపారంలో పెద్ద మార్పును తీసుకొచ్చింది. జెఫ్ బెజోస్ అమెజాన్ను ఆన్లైన్ బుక్స్ మార్కెట్లో స్థిరపరిచిన తర్వాత ఇప్పుడు డివిడి మార్కెట్ను కూడా ఆక్రమించాలని భావించాడు. అందుకే నెట్ఫ్లిక్స్ను కొనుగోలు చేయాలనే ఆలోచనతో రీడ్ హేస్టింగ్స్ మరియు మార్క్ను సంప్రదించాడు. అయితే రీడ్ మరియు మార్క్ తమ వ్యాపారాన్ని అమ్మాలని అనుకోలేదు. వాళ్ళు నెట్ఫ్లిక్స్ని మరింత అభివృద్ధి చేయాలనుకున్నారు. వాళ్ళు డివిడీలను అద్దెకు ఇచ్చి కొత్త వ్యూహాలను అన్వేషించారు. కానీ కొన్ని ప్రమోషనల్ క్యాంపెయిన్స్ చేసినా అవి విఫలమయ్యాయి. ఒక దశలో తమ సేవలను ప్రమోట్ చేయడానికి 10 ఫ్రీ డివిడీస్ రెంటల్ కూపన్లు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్లాన్ కూడా అంతగా విజయవంతం కాలేదు. కారణం ఏంటంటే, కస్టమర్లు డివిడీలను అద్దెకు తీసుకోవడం కంటే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, వారికి బిజినెస్ గురించి చాలా ఆశలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వ్యూహాలు విఫలమవుతాయి. కానీ విఫలమైనప్పుడల్లా కొత్త మార్గాలు అన్వేషించడం, సమస్యను అర్థం చేసుకుని సరిచేయడం చాలా ముఖ్యం. నెట్ఫ్లిక్స్ కూడా అదే చేసింది. చివరికి స్ట్రీమింగ్ ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకుంది. నెట్ఫ్లిక్స్ తన ప్రాచుర్యాన్ని పెంచుకోవడానికి కూపన్ కోడ్ ప్రమోషన్ ప్రారంభించింది. కానీ కూపన్లు డివిడి ప్యాకేజ్ లోపల ఉండడానికి బదులుగా వాటిని బయట బాక్స్ పైనే అంటించారు. ఇది ఒక పెద్ద తప్పిదంగా మారింది. ఎందుకంటే కొందరు కస్టమర్లు డివిడి ప్లేయర్ లేకపోయినా కేవలం కూపన్ కోడ్ కోసమే వాటిని కొనుగోలు చేసేవారు. ఈ కారణంగా ఈ ప్రమోషన్ ద్వారా కొత్త కస్టమర్లను పొందడం బదులుగా నష్టాలు వచ్చాయి. కంపెనీ రెగ్యులర్ కస్టమర్లను సంపాదించుకోలేకపోయింది. వాస్తవానికి ప్రమోషన్ వల్ల లాభం వస్తుందనుకున్నారు, కానీ ఊహించని దానికంటే ఎక్కువ నష్టం వచ్చింది. నెట్ఫ్లిక్స్ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసింది, కానీ కొన్ని విఫలమయ్యాయి. అయితే వారి కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ ఒక్క రోజులోనే విజయాన్ని సాధించింది. ప్రమోషన్ తీసుకున్న వారిలో 90% మంది వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారు. ఇది నెట్ఫ్లిక్స్కి అనుకూలంగా మారింది, ఎందుకంటే ఈ కొత్త కస్టమర్లు రెగ్యులర్ యూజర్స్గా మారే అవకాశం ఉంది. మార్క్ మరియు రీడ్ చేసిన కృషి నెరవేరినట్టే. అదే సమయంలో బ్లాక్ బస్టర్ ఇంకా తన ఫిజికల్ స్టోర్లపైనే ఆధారపడింది. వాళ్ళు నెట్ఫ్లిక్స్ను చిన్న ఇంటర్నెట్ బిజినెస్గా తీసుకున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళు ఆన్లైన్ వ్యాపారాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. నెట్ఫ్లిక్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లేట్ ఫీజులు లేని సబ్స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టింది. ఇది పెద్ద మార్పును తీసుకొచ్చింది. కాలక్రమేణా బ్లాక్ బస్టర్ విఫలమై నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఇండస్ట్రీని శాసించే విధంగా ఎదిగిపోయింది. ఈ కథ మనకు నేర్పించేది ఏంటంటే, వ్యాపారంలో మార్పులను అర్థం చేసుకోవడం, కస్టమర్లకు అనుకూలం మొదలుపెట్టారు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, వ్యాపారంలో విజయవంతం కావాలంటే మార్పులు కావాలి. పాత విధానానికి అంటిపెట్టుకుని ఉంటే ఇలాగే జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ విజయం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది.